ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహేత్ గజాననం భూతగణాదిసేవితం కపిస్తజంబోఫలసారభక్షణం ఉమాశతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననः వక్రతుండः సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ప్రటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్స న జాయతే. ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమ ప్రథమపతే నమస్తే అస్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 1/4/2025 మంగళవారం. నేటి పంచాంగం శ్రీ విశ్వావసునామ సంవత్సర శుక్లపక్ష చైత్రమాస వసంత ఋతువు ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో ఈరోజు సూర్యోదయం ఉదయం 5:59 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:11 మొదలవుతుంది. ఈరోజు తిథి చైత్రమాసం శుక్లపక్ష తదియ ఉదయం 9:54 వరకు, తదుపరి చవితి తిథి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం సాయంకాలం 3:22 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. ఈరోజు యోగం విష్కంభ యోగం పగలు 12:01 వరకు, తదుపరి ప్రీతి యోగం. ఈరోజు కరణం గరజకరణం ఉదయం 11:40 వరకు, తదుపరి భద్రకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జం తెల్లవారుజామున 2:34 నుండి 4:04 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:55 నుండి 12:24 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో చంద్రుడు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యారాశిలో కేతువు, మీనరాశిలో రాహువు, శుక్రుడు, రవి, బుధ, శని గ్రహాలు. ఇక్కడ చాలా విశేషమైనటువంటి తెలుసుకోవాల్సిన అంశాలు ఈ బ్రహ్మవాక్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. చాలా విశేషాలు కలిసి ఉన్నటువంటి ఈ యొక్క చైత్రమాసంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంగళవారం చవితి పడినటువంటి రోజుని అందరూ కూడా ఏకముక్త కంఠంతో గణపతి ఆరాధన చెయ్యాలి. ఏమంటే గణపతి ఆరాధన మాత్రం ఎందుకు చెయ్యాలి అంటే 5 గ్రహాల మీద కేతువు యొక్క దృష్టి ఉన్నటువంటి రోజు ఇది. అందులోని చంద్రుడు మేషరాశి నుండి తులారాశిని సమసప్తక భావంలో చూస్తున్నటువంటి రోజు. ఈ విధంగా చూసుకోగలిగితే మనకి గ్రహ భావన గ్రహ దృష్టితో చవితి నాడు గణపతి ఆరాధన చేసి ఉండ్రాళ్ళని, జిల్లేడికాయల్ని, బెల్లాన్ని, కొబ్బరికాయని, చెరుకు ముక్కని నైవేద్యం పెట్టుకుని గణపతి అనుగ్రహం ప్రతి ఒక్క రాశి మీద ప్రతి ఒక్క నక్షత్రం మీద ఉండవలసినటువంటి రోజులు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకు గణపతి ఆరాధనకి ఇంత విశిష్టత? ఈ విశ్వావసునామ సంవత్సరంలో
కేతువు కన్యా రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి, అలాగే రాహు మీనరాశిని విడిచిపెట్టి కుంభరాశిలోకి వస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి విఘ్నములు ఎవ్వరికీ ఉండకుండా ఉండడానికి ఈ యొక్క సూత్రము. ఎందుకంటే రాహుకేతువుల యొక్క దృష్టి కనుక ఏ జాతకుడి మీద పడినా, రాహుకేతువుల యొక్క దృష్టి వలన జాతకుడు బంధింపబడినా ఆ యొక్క జాతకుడిని మంచి యోగంలో తీసుకువెళ్ళాలి అంటే శక్తి సాధన అవసరం. ఈ శక్తి సాధన అనేది కలవు, గణపతి, చండీ అని అన్నారు. అంటే కలియుగంలో ఆ యొక్క అమ్మవారి ఆరాధన, అలాగే గణపతి ఆరాధన విశ్లేషణాత్మకంగా ఉన్నవాళ్ళకే రాహుకేతువుల యొక్క బాధ నుండి బయటపడేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ చవితి నాడు, ఎందుకంటే చతుర్థి పూజన ప్రీతిహ, చవితి నాడు గణపతిని ఆరాధన చేసిన వాళ్ళకి గణపతి ప్రీతి చెంది గణపతి అనుగ్రహం అధికంగా లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి 12 రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి ప్రస్తుతం ఉన్న నక్షత్ర గ్రహ గమనాలను బట్టి గోచార రీత్యా ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం రావడమే ఏలినాటి శనితో రావడం ఇది కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అంశమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈరోజు చంద్రబలం అధికంగా ఉన్నది. దానివల్ల పనులు సజావుగా సాగుతాయి. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మనస్సు ఎంతో కొంత మనస్ఫూర్తిగా ఉండేటువంటి జీవితానికి అన్ని రకాలుగా సుభిక్షానికి లోనయ్యేటువంటి సందర్భం. కాకపోతే మేషరాశి వారు ప్రతి ఒక్క అశ్విని కానీ, భరణి కానీ, కృత్తిక 1వ పాదం వారు కానీ దయచేసి వినవలసినటువంటి ఒక మాట ఏమిటంటే, మీరు ప్రస్తుతం మీ రాశ్యాధిపతి కుజుడు తృతీయ విక్రమ స్థానాల్లో ఉండి మిమ్మల్ని బాగా రక్షిస్తున్నారు. శత్రువులు ఎక్కడున్నారో మీకు తెలియదు, మిత్రులు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఈ కుజుడు మరొక 2 రోజుల్లో ఈ యొక్క చతుర్థ స్థానంలోకి వెళ్ళిన దగ్గర నుండి శత్రువులు ప్రత్యక్షమవుతూ ఉంటారు. కుజుడి యొక్క దృష్టి భావన ఆ విధంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి వారు ఈ యొక్క ఏలినాటి శనిలో స్థాన చలనాలు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని నమ్మకుండా మీకు మీరుగా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుంటూ, భగవంతుడిని నమ్ముకుంటూ, ముఖ్యంగా మేషరాశి వారికి బాగా కలిసి వచ్చే ఈ యొక్క గణపతి ఆరాధనని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి జాతకులకి గురువు యొక్క కటాక్షం రానున్న కాలంలో మరి ఒక 48 రోజుల తర్వాత గురువు యొక్క కటాక్షం రాబోతోంది. గురువు ఎప్పుడైతే మీ రాశిని విడిచిపెట్టి ఇంకొక రాశిలోకి వెళ్తున్నారో ఆ యొక్క మిథున రాశిలోకి వెళ్ళేటువంటి శుభతరుణం వచ్చింది. కావున ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చక్కదిద్దుకోండి. మీ అదృష్టం మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతమే ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం. ఇది మాత్రం వృషభ రాశి వారు చాలా తటస్థంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. శుక్రుడు, గురుడు ఇద్దరు కూడా పరివర్తన యోగంలో ఉన్నారు ప్రస్తుతం. ఈ పరివర్తన యోగంలో ఉన్నటువంటి రోజు ఈరోజు. ద్వాదశంలో చంద్రుడు. ఇలాగా ప్రతి విషయంలో కూడా గ్రహస్థితి మిమ్మల్ని పరీక్ష పెడుతోంది. ఈరోజు అద్భుతాలు సృష్టిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ అద్భుతం వచ్చే ముందు కొన్ని సమస్యలు కూడా ఎదురు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి మరి రాశి చక్రంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దోషం
రాశి చక్రంలో ఉన్నటువంటి 1వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టేటువంటి సందర్భం అధికంగా 1-2-3 రోజుల్లో మీకు పరిపూర్ణమైనటువంటి అమోఘమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. ఈరోజు చంద్రబలం చాలా అత్యద్భుతంగా ఉంది. మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనసు విప్పి మాట్లాడితే ఖచ్చితంగా 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందువల్ల మిథున రాశి వారు ఈరోజు గణపతిని గరికతో అర్చన చేయండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా అష్టమ శని ప్రభావ తీవ్రత పోయినది. ఇంకా ఈ యొక్క గ్రహాలు ఏది కలిసి వస్తున్నాయి? ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం. మరి 48 రోజుల తర్వాత మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు ద్వాదశంలో ఉంటారు. అందువల్ల గురువు ఇచ్చేటువంటి శుభయోగాలు ఇంకొద్ది రోజులే ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసిందల్లా ఖచ్చితమైనటువంటి మీ యొక్క విద్యని ప్రపంచానికి అందించే దిశగా వెళ్ళండి. అలాగే ధర్మ పద్ధతిలో నడవండి. వివాహం కాని కర్కాటక రాశి వాళ్ళకి, అవివాహితులకి ఖచ్చితంగా ఇటువంటప్పుడే మంచి సంబంధాలు కుదురుతాయి. గురువు యొక్క దృష్టి, గురువు యొక్క బలం అధికంగా ఉన్నది కావున వివాహం మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. గణపతి ఆరాధన కనుక చేస్తే రానున్న కాలంలో కేతువు యొక్క స్థానం మార్పు వచ్చినప్పుడు కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ప్రస్తుతం గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నప్పుడు వివాహానికి, గృహ నిర్మాణాలకి ఇత్యాదివన్నీ కూడా మీరు గణపతికి నమస్కారం చేసి మొదలుపెట్టండి. అంతా విజయవంతమవుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి ఈ యొక్క అష్టమ శని ప్రభావ తీవ్రత మొదలవుతుంది. ఎంత అష్టమ శని ప్రభావ తీవ్రత ఉన్నప్పటికీ గురువు యొక్క బలం సింహరాశి వారిని కాపాడుతుంది ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో. కానీ ఈరోజు భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నారు. కొన్ని సమస్యలకి పరిష్కార దిశ జరుగుతుంది. రుణములు తీరే మార్గం కనబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులందరికీ కూడా పట్టు సడలనటువంటి కొన్ని కార్యక్రమాలు ముందుకు నడవడమే కాదు, అన్ని రకాలుగా కూడా పరీక్షాకాలంతో పాటు విజయవంతమైన కాలం కూడా ఏకదాటిగా ఒక్కసారే ఉంటుంది. అందువల్ల రూపాయి వచ్చినప్పుడు ఆలోచించి ఏది అవసరమో దయచేసి అది మాత్రమే ఖర్చులు పెట్టండి. ఎందుకంటే రానున్న కాలం అంతా కూడా సింహరాశి వారికి చాలా ఆమోదకరమైన రాజకళా యోగం ఉండేటువంటి విశేషమైన యోగవంతమైన కాలం కూడా ఉన్నది. ఆ సమయంలో ధనం చేతిలో లేకపోతే ఉన్న జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పడ్డ మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క అష్టమ శని ఇబ్బంది పెడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ధన విషయంలో రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఇది మాత్రం పొదుపు అనేది మాత్రం సింహరాశి వారికి ఖచ్చితంగా చేసి తీరవలసిందే. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి సప్తమ స్థాన శని, అష్టమ చంద్రుడు ఈ 2 గ్రహాలు ఈరోజు చాలా ఇబ్బంది పడతాయి. కుజుడి యొక్క చతుర్థ దృష్టి కూడా మీ యొక్క కన్యారాశి మీద ఉన్నది. ఇక్కడ మీరందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే కన్యారాశి మీద ఇంచుమించు మీనరాశిలో ఉన్న 5 గ్రహాలు, మిథున రాశిలో ఉన్న 1 గ్రహం, 6 గ్రహాల దృష్టి ఉన్నది.
పోనీ రాశిచక్రంలో ఏ గ్రహం లేకపోతే ఇంకొక రకమైన సమస్య ఉండొచ్చు అనుకోవచ్చు. రాశిచక్రంలో కేతువు ఉండడం వల్ల, ఈ దృష్టి భావన అధికంగా ఉండడం వల్ల నరఘోష అధికంగా ఉండే సందర్భాలు ఈరోజు ఉంటాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావ తీవ్రత వల్ల ప్రయాణాల్లో మాత్రం ఆటంకాలు వస్తాయి. ప్రయాణాలు దయచేసి చేయకండి. గణపతి ఆరాధన మాత్రం అధికంగా చేసుకోండి. ఖచ్చితంగా కన్యా రాశి వారికి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి సప్తమ స్థాన చంద్రుడు ఆరో ఇంట్లో ఉన్నటువంటి 5 గ్రహాలు. ఇక్కడ తులారాశి వారికి తిరుగులేని విజయావకాశాలు అధికంగా ఉంటాయి. చేసే ప్రతి పనిలోని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఈ మంగళవారం గణపతి ఆరాధన అధికంగా చేయడం వల్ల ఒక అదృష్ట యోగంతో కూడినటువంటి జీవితం లభిస్తుంది. ఏ పని చేసినా కూడా మీ యొక్క తులారాశి వారు గణపతికి అధికంగా ప్రార్థన ఎక్కువగా చేసేటువంటి రోజు ఈరోజు. ఈ విధంగా భావించుకుంటూ గణపతి మీద భారం వేసి పనులు మొదలుపెట్టండి. అన్నింట శుభం జరుగుతుంది. ఒక శుభవార్త చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది తులారాశి వారికి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహంతో దూసుకుపోతున్నారు. కానీ కుజుడు అష్టమ స్థానంలో ఉండి వీరిని చాలా బాధిస్తున్నారనే చెప్పాలి. పంచమంలో శని పీడన కలిగజేస్తుంటే, అలాగే పంచమ శుక్రుడు యోగాన్ని ఇస్తున్నారు. ఏకాదశ కేతువు అదృష్టాన్ని ఇస్తున్నారు. ఇలాగా ఒక్కొక్క గ్రహం అదృష్టాన్ని, ఒక్కొక్క గ్రహం దురదృష్టాన్ని ఇస్తున్నప్పుడు వృశ్చిక రాశి వారు సందిగ్ధావస్థ యోగంలో ఉండేటువంటి మంగళవారం. అందువల్ల కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారం దిశగా వెళ్తాయి. అలాగని ఆ సమస్య ఎందుకు వచ్చింది పూర్వాపరాల విషయంలో మీరు తలదూర్చడానికి వీల్లేదు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి ప్రధానమైన సమస్య మీ కుటుంబ సభ్యుల, రక్త సంబంధీకుల, మాతృవర్గ పితృవర్గాల మధ్య ఉన్నటువంటి అనవసరమైనటువంటి వైరి భావన ఈ యొక్క వృశ్చిక రాశి వారి భవిష్యత్తు మీద పడ్డం. అందువల్ల ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడడమే ఈ విశ్వావసలో వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులకి ఇక్కడ 6వ ఇంట్లో ఉన్నటువంటి రాశ్యాధిపతి 7వ ఇంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నటువంటి ఏప్రిల్ 1వ తారీఖు వచ్చింది. అంటే మే 15వ తారీఖు తర్వాత, అంటే ఇంచుమించు ఇది ఒక 30 రోజులు, అదొక 15, 45, ఇంకొక 3 రోజులు వేసుకున్న 48 రోజులు. ఖచ్చితంగా మీకు ఈ 48 రోజుల్లో శత్రువర్గం నుండి ఉన్న దోషాలన్నీ పోతూ ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క విశేషమైనటువంటి పరిస్థితులన్నీ కూడా బాధ కలిగించే పరిస్థితుల నుండి ఆనందం కలిగించే పరిస్థితులకి ధనుస్సు రాశి వారు దూసుకుపోతున్నారు. కారణం ఇక్కడ శని యొక్క ప్రభావ తీవ్రత చాలా తక్కువగా ఉంది. అసలు అర్ధాష్టమ శని అంటేనే అదిరిపోతుంది. అలాంటిది అర్ధాష్టమ శని కలిసి రావడం నిజంగా ధనుస్సు రాశి వారికి చాలా అదృష్టం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా నిర్ణయాత్మకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి జీవితం ఈ యొక్క విశ్వావసరామ సంవత్సరం. గత 7 సంవత్సరాలుగా మీరు ఎన్ని బాధలు పడ్డారో ఒక పుస్తకంలోని గతంలోని ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఒకసారి జ్ఞప్తికి చేసుకోండి, రాసుకుని. అలాంటి బాధలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా, అలాంటి కష్టాలు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ప్లాన్ ఆలోచించండి. ఎందుకంటే సాధారణంగా మకర రాశి వారికి మంచితనం ఎక్కువగా ఉంటుంది. ఆ మంచితనాన్ని
ఈ 7 సంవత్సరాల్లో ఏలినాటి శనిలో చాలామంది సన్నిహిత వర్గం కావచ్చు, బంధువర్గం కావచ్చు, చేతకాంతనంగా తీసుకుని అన్ని రకాలైనటువంటి బాధలు పెట్టారు. ఈ యొక్క మకర రాశి వారికి ఇక నుండి ఏలినాటి శని దోషం పోయింది కాబట్టి గణపతికి ప్రార్థన చేసుకుని కష్టాల కడల నుండి ఒడ్డెక్కారు కాబట్టి ఇక నుండి చేసే ప్రయాణం పూల వర్షంతోనే జరగాలని గణపతికి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మకర రాశి వారికి మంచి రోజులు ఉన్నాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. చక్కనైనటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి. గణపతిని బాగా ప్రీతిగా మీరు చక్కగా ఆరాధన చేయండి, అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా మిశ్రమమైనటువంటి ఆర్థిక సఫలీకృతమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క మంగళవారం ఉన్నది. పై అధికారుల మెల్ల అనేక రకాలైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం కుంభరాశి వారికి ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ ఉద్యోగస్తులు అందరూ కూడా ఉద్యోగం చేసే కుంభరాశి వారు ఈరోజు గణపతిని అధికంగా ప్రార్థన చేయండి. గణపతిని ఎంత ప్రార్థన చేస్తే మీకు మంచి ఉద్యోగ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వృత్తికారకుడైనటువంటి గ్రహాలన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగించే స్థితి ప్రస్తుతం ఉన్నది. కావున ఆ యొక్క చంద్రబలం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రస్తుతానికి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క గణపతి ఆరాధన వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు పోవడానికి కూడా అధికమైనటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. పని ఒత్తిడి మాత్రం కుంభరాశి వారికి వద్దన్నా సరే వస్తుంది. ఎందుకంటే ఈ పని ఒత్తిడి అనేది కుంభరాశి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా అధికంగా ఉంటుంది. అష్టమ స్థాన కేతువు దోషం ఉన్నది కావున కుంభరాశి వారి గణపతి ఆరాధన గరికతో చేసి బెల్లాన్ని నైవేద్యం పెట్టి గణపతి యొక్క నామస్మరణ వింటూ చదువుతూ ఉండడం చాలా విశ్లేషణం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా చాలా నిర్ణయాత్మకమైనటువంటి శుభకరకమైనటువంటి అంశాలతో కూడినటువంటి జీవితం ఈ యొక్క విశ్వావసనామ సంవత్సర చైత్రమాసంలో ఉన్నది. మీనరాశి వారికి గండాలు ఉన్నవి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గండాలన్నీ కూడా కొన్ని గ్రహాల వల్ల బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే మొట్టమొదటిది లగ్నాల్లో శని, అంటే మీ మీనరాశిలో శని అలాగే రాహువు ఇద్దరు కలిసి ఉండడం వల్ల కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే మీ చుట్టుముట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కానీ లగ్నంలో ఉన్నటువంటి రాశిచక్రంలో ఉన్నటువంటి మీ మీనరాశిలో శుక్రుడు మాత్రం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. అంటే కొన్ని మీ నిజాయితీ అనేది మీకు ఉపయోగపడుతుంది. అందువల్ల గణపతి ఆరాధన చేయడం వల్ల కొన్ని దోషాలు పోయి మంచి యోగాలుగా ఉంటాయి. ఇంకా కుజుడు చతుర్థ కుజుడి నుండి పంచమ కుజుడికి వెళ్ళే రోజులు వస్తున్నాయి. అప్పుడు ఇంకా బాగుంటుంది, అద్భుతాలు సృష్టిస్తారు. మీనరాశి వారు గణపతి ఆరాధన చేయండి. ఈ విధంగా 12 రాశులకి నేటి గణపతి ఆరాధన గురించి చెప్పాము. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. మరి చవితి నాడు గణపతి ఆరాధన చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది? చాలామందికి ఇది ఒక ధర్మ సందేహంగా ఉంది. మీరు చాలా అర్థవంతంగా, నేను చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను, శ్రద్ధగా వినండి. మీరు ఏదైనా సరే ఒక ప్రయాణం చేయవలసి ఉన్నప్పుడు ఆ ప్రయాణం ఇంటి నుండి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుండి మీ గమ్యానికి చేరుకుని ఆ గమ్యానికి చేరుకున్న తర్వాత మీకు ఉండేటువంటి పరిస్థితులు, వీటి ప్రయాణంలో మీరు ఎదుర్కొనేటువంటి ఒడిదుడుకులు అన్నీ సునాయాసంగా ఉండగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే అసలు ఎప్పుడో బయలుదేరాం, ఎప్పుడో చేరామని చాలామంది నోట్లోంచి వస్తుంది. ఎందుకు ఈ మాట వస్తుంది అంటే ప్రయాణంలో ఉన్నటువంటి చిన్న ఆటంకాన్నే మనం తట్టుకోలేకపోతున్నాం. జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటంకాన్ని ఎలా తట్టుకోగలం?
ఆ తట్టుకోవాలి అంటే మనకి ఏదైనా శక్తి రావాలి కదా, అలాగే ఆ ఆటంకాలు లేకుండా ఉండేటువంటి జీవితం రావాలి కదా. అంటే ఇలాంటివి రావాలి అంటే ఎప్పుడూ కూడా ఆటంకాలు లేని జీవితం రావాలి, మనకి సునాయాసంగా ఉండేటువంటి జీవితం రావాలి అంటే మనకి నెలకి 2 చవితులు ఉంటాయి. శుక్లపక్ష చవితి, కృష్ణపక్ష చవితి. ఈ 2 చవితుల్లో కూడా గణపతిని ఖచ్చితంగా ఆరాధన చెయ్యాలి. ఇంతవరకు కూడా ఆరాధన అలవాటు లేని వాళ్ళు ఇక నుండి అలవాటు చేసుకోండి. అది ఏ రోజైనా అనవసరం, చవితి తిథి ఉందా లేదా, సంకటహర చతుర్థి ఉందా లేదా, ఇది మాత్రమే చూసుకోండి. చూసుకుని గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ శుక్లపక్ష చవితి నాడు మీరు గణపతి ఆరాధన చేశారనుకోండి, దాని ఫలితం కృష్ణపక్ష చవితి దాకా కాపాడుతుంది. కృష్ణపక్ష చవితి నాడు మీరు గణపతి ఆరాధన ఉపవాసం ఉండి సంకటహర చతుర్థి చేస్తే మళ్ళీ శుక్లపక్ష చతుర్థి దాకా మిమ్మల్ని అన్ని రకాలుగా ఉపయోగిస్తుంది. ఇలాగా గణపతి ఆరాధన ప్రతి నిత్యము 3 పూట్ల చేయొచ్చు. అందువల్ల దానికి కుల సాంప్రదాయం, మత సాంప్రదాయం కూడా లేదు. అందరూ గణపతికి అర్హులైనటువంటి భక్తులే. అందువల్ల ప్రతి ఒక్కరూ గణపతి ఆరాధన మొదలుపెట్టి గణపతి యొక్క అనుగ్రహానికి కృపగా పాత్రలైతే ముందు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి ఎలా ఉన్నా పనులు మాత్రం వేగంగా ముందుకు వెళ్తాయి, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వివాహం జరగాలన్నా గణపతి అనుగ్రహం ఉండాలి, అలాగే విద్యారంభం ఉండాలన్నా గణపతి అనుగ్రహం జరగాలి, అలాగే గృహ నిర్మాణం కావాలన్నా గణపతి అనుగ్రహం కావాలి, కోర్టు కేసు సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా గణపతి అనుగ్రహం కావాలి, వాదోపవాదంలో చర్చకి దిగిన తర్వాత విజయం సాధించాలన్నా గణపతి అనుగ్రహం కావాలి. ఇలా 1 కాదు 2 కాదు, గణపతి అనుగ్రహం ప్రతి విషయంలో ప్రతి నిమిషంలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండాలి. కాబట్టి ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి, అన్నింట శుభం జరుగుతుంది. ఈ ధర్మ సందేహాల కార్యక్రమంతో పాటు రేపు మనం అందరూ కూడా మళ్ళీ బుధవారం చాలా విశేషమైన పంచమి బుధవారం, రేపు కూడా ఒకసారి విఘ్నేశ్వరుడి యొక్క ఉపాసన క్రమాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తాను. అన్నింట విజయ సాధన కోసం ఏ విధమైనటువంటి పరిష్కార దిశగా చెప్తూ ఉంటాను. ఈ బ్రహ్మవాక్ కార్యక్రమంలో నూతన ఒరవడి రేపటి నుండి మొదలవుతుంది. చాలా విశ్లేషణాత్మకంగా ప్రతి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్తాం. ఈ యొక్క వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం రేపటి నుండి, శ్రీరామనవమి ప్రత్యేకమైనటువంటి విధానం కూడా రేపటి నుండి చెప్తూ ఉంటాను. అంతవరకు మీరందరూ సుభిక్షంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.